ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మీరు ఆశపడ్డ వ్యక్తి ఎవరైనా మీ సొంతం కావాలంటే ఒక్క నిమ్మకాయ ఇస్తే చాలు. నిజమే అండి, మీరు ఆశపడ్డ వ్యక్తి ఎవరైనా సరే మీ సొంతం కావాలంటే ఒక్క నిమ్మకాయ ఇస్తే చాలు, మీ చుట్టూరా తిరుగుతారు. ఈరోజు ఈ వీడియో ఏంటంటే, మీరు ఇష్టపడ్డ వ్యక్తి ఎవరైనా సరే మీ సొంతం కావాలి అని న్యాయబద్ధంగా కోరుకుంటే, మీ దగ్గరికి మళ్ళీ తిరిగి రావాలి అని కోరుకుంటే, ఒక్క నిమ్మకాయ ఇస్తే చాలు, వారంతట వారు వెంటనే మీ దగ్గరికి వచ్చి తిరుగుతూ మీ చుట్టూరానే లైఫ్ లాంగ్ వద్దన్నా సరే మీ చుట్టే తిరుగుతారు. అంతటి అద్భుతమైనటువంటి పరిహారం ఇది. మరి నిమ్మకాయతో మేము చెప్పినట్టు చేస్తే అంత అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుందా అని మీరు అనుకొని ఉండొచ్చు. కానీ శాస్త్రాలు మీరు చేయాల్సినదల్లా నమ్మకంతో చేయాలి, కాస్త ఓపికతో చేయాలి, ఎదురు చూడాలి. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మీకు ఇష్టమైనటువంటి వాళ్ళు మిమ్మల్ని ఎంత విసిగిస్తున్నా సరే, ఎంత మొండిగా ఉన్నా సరే, మిమ్మల్ని పట్టించుకోకుండా వేధిస్తున్నారని మీరు వాళ్ల మీద ఎంత ప్రేమ చూపిస్తున్నప్పటికీ ఆ ప్రేమ అన్నది వాళ్లకి అర్థం కాక నిర్లక్ష్యం చేస్తున్నా సరే, భార్య భర్తల సంబంధం తెగిపోకుండా మీ దారిలోకి ఖచ్చితంగా వస్తారు. ఈ ఒక్క చిన్న పరిహారంతో మీరు చెప్పినట్టు వింటారు. కాకపోతే మీరు చేయగలగాలి. ఈ పరిహారం అనేది నమ్మకంతో ఎవ్వరితో నువ్వు చెప్పకుండా, అంటే మేము అందరికీ చెప్తున్నామనుకోండి, రహస్యంగా ఉన్నటువంటిది బట్టబయలు చేస్తున్నాం. అటువంటి చాలా సింపుల్ రెమెడీ ఇది. మనకు ఒక నిమ్మకాయ ఉంటే చాలు. అది నిగనిగలాడే నిమ్మకాయ, పసుపు రంగులో ఉన్నటువంటి నిమ్మకాయను పెద్దది ఒకటి తీసుకోండి. అటువంటి నిమ్మకాయ మీ దగ్గర ఉంటే మీరు కోరుకున్న వారిని మీ వశం చేసుకోవచ్చు. వారు మీరు చెప్పిన మాట వినేటట్టు చేసుకోవచ్చు. వాళ్ళని మళ్ళీ మళ్ళీ మీ దారిలోకి తెచ్చుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఇది అన్యాయంగా చేస్తే మాత్రం ఫలించదు. ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి నిమ్మకాయతో చేస్తే అసలు పనికిరాదు. పసుపు రంగులో ఉన్నటువంటి నిమ్మకాయ మాత్రమే తీసుకోవాలి. న్యాయబద్ధంగా చేయాలి. అది కూడా కొంచెం పెద్ద సైజులో ఉన్న నిమ్మకాయ తీసుకోండి. దానిమీద మచ్చలు, మరకలు, ఘాట్లు ఇవి ఏమీ లేకుండా చాలా తాజాగా ఉన్నటువంటి నిమ్మ పండుని కోరి తీసుకోండి. మీరు నిమ్మకాయ కదా అని తక్కువగా చూడకండి. చిన్నదే కాని రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. అలాగే ఎవరికి చెప్పకుండా రహస్యంగా చేయండి. నమ్మకం లేకపోతే అసలు చేయకండి. ఎందుకంటే పరిహారాలు అనేవి నమ్మకంతో చేసినప్పుడే మంచి రిజల్ట్ వస్తుంది. కొంతమందికి చాలా త్వరగా రిజల్ట్ అన్నది వస్తుంది. అంటే ఈ పరిహారం మనం చేసినటువంటి ఒక్క రోజులోనే, లేదా ఒక గంటలోనే, లేదా ఒక నిమిషంలోనే కొంతమందికి రిజల్ట్ అనేది వచ్చింది. కొంతమందికి వస్తుంది. వాళ్ళ వైపు నుంచి కాల్ రావటం కానీ, మెసేజ్ రావడం కానీ, లేకపోతే మనిషి రావడం కానీ జరుగుతుంది. కొంతమందికి అది నిలబెట్టుకోవడం రాదు. కాకపోతే కొంతమంది మనుషులు చాలా మొండిగా ఉంటారు. అలాంటి వాళ్ళు కరగాలి అంటే, అలాంటి వాళ్ళు కొద్దిగా లొంగాలి అంటే కొద్దిగా టైం పడుతుంది. మన చేతి వేళ్లు సమానంగా లేనప్పుడు మనుషుల మెంటాలిటీ కూడా అదే విధంగా ఉంటుంది. అందరిది ఒకేలా ఉండదు. కాబట్టి మనుషుల్లో వారి వారి వ్యక్తిత్వాలు వేరువేరుగా ఉంటాయి. దాన్ని బట్టే రిజల్ట్ అన్నది వస్తుంది. కాకపోతే కొంతమంది చేసినటువంటి ఒక గంటలోనే, ఒక్క రోజులోనే రావచ్చు. కొంతమందికి కొద్దిగా ఆలస్యం కావచ్చు. కానీ రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఎదుటివారు వ్యక్తులు చాలా అరుదుగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది మొండిగా ఉంటారు, మాట వినరు. ఆ స్టేజ్ కూడా దాటిపోయే వాళ్ళ గ్రహస్థితులు కూడా వాళ్లకు అనుకూలంగా ఉండక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటప్పుడు గ్రహస్థితులు బాలేదు, ఇలా అనుకూలంగా లేరు. మనుషులు భార్యకి భర్త, భర్తకి భార్య దూరమైపోయి మనుషులు ఏకాంతముకి వెళ్ళిపోయేలేదా ఇంకొకరి ఎవరితోనో వాళ్లు సంబంధాలు పెట్టుకునే విధంగా ఉండటం అనేటువంటిది బాధ కలిగిస్తుంది. గ్రహస్థితులు కూడా అనుకూలంగా ఉండక ఎలా కావాలో తెలియక మనుషుల్ని ఆ గ్రహస్థితులు కూడా ఆడిస్తూ ఉంటాయి. కాబట్టి మనుషులు అలా ప్రవర్తిస్తూ ఉండటం, చెడు దారిలోకి వెళ్లటం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే మనుషుల మాట వినేటువంటి స్టేజిలో లేనప్పుడు ఇలాంటి చిన్న చిన్న పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. మనం చెప్పేది, మీరు ఏం చేస్తారంటే 1-2 సార్లు ప్రయత్నించండి. మీరు రిజల్ట్ వచ్చేదాకా ప్రయత్నిస్తూనే ఉండండి. పెద్ద ఖర్చు కూడా ఏం లేదు. పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. మీ రిలేషన్, మీ బంధం తిరిగి మీకు రావడం జరుగుతుంది. అది పెద్ద పని కాదు అన్నప్పుడు 1-4-5 సార్లు కూడా ట్రై చేస్తే తప్పేం లేదు కదా. మీ బంధం తిరిగి రావడం కంటే పెద్ద పనే కాదు కదా. మీ రిలేషన్ మీకు కావాలి అన్నప్పుడు 1-4
4-5 సార్లు ట్రై చేస్తే తప్పేం లేదు. ఈ నిమ్మకాయ చాలా శక్తివంతమైనటువంటిది. ఎటువంటి దుష్ట శక్తినైనా సరే పారద్రులగలిగేటువంటి శక్తి గలది. ఈ నిమ్మకాయతో చేసినటువంటి పరిహారాలు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. నిమ్మకాయ నెగిటివ్ అనేది తీసేస్తుంది. మనలో ఉన్నటువంటి సమస్యల్ని లాగి బయటకు పడేస్తుంది. అంతటి అద్భుతమైనటువంటి శక్తి ఈ నిమ్మకాయకుంది. ఇక ఈ పరిహారం ఎవరెవరు చేయొచ్చు అంటే థర్డ్ పర్సన్ వల్ల భార్యాభర్తలు విడిపోయినటువంటి వాళ్ళు, మనస్పర్ధలు వచ్చే స్నేహితులు విడిపోయినటువంటి వాళ్ళు, అలాగే తల్లిదండ్రుల మధ్య ఎడబాటు ఉన్నటువంటి వాళ్ళు, ఎవరైనా సరే న్యాయబద్ధంగా మళ్ళీ దూరమై దగ్గర అవ్వాల్సినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే ఇది చిన్నపిల్లలు లేకపోతే ఏదో ఆకర్షణకి కోసం చేసేటటువంటి పనులు కాదు. న్యాయబద్ధంగా వాళ్ళ బంధం చిరకాలం ఉండాలి అనేటువంటి పెద్దలు ఆశీర్వదించేటువంటి ఒక మార్గం పడుతూ ఉంటారు. వాళ్ళు విడిపోయి అటువంటి నరకయాతన పడకుండా ఉండేటువంటిది, మళ్ళీ మళ్ళీ ఎప్పుడు కూడా విడిపోకుండా అర్థం చేసుకొని ప్రేమతో మెలిగేటువంటిది, దగ్గరకు రావాలి అని అనుకున్నటువంటిది ఈ పరిహారం అన్నది వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే మీ మధ్య థర్డ్ పర్సన్ ఉంటే కూడా సైడ్ చేసేసి, అంటే వదిలిపెట్టేసి మీ దగ్గరకు వచ్చేటువంటి మహా శక్తివంతమైనటువంటిది కూడా ఈ నిమ్మకాయతో పరిహారం శాశ్వతంగా మీతోనే ఉండేటువంటి గొప్ప పరిష్కార మార్గం. ఇది మీరు కోరుకున్నటువంటి వాళ్ళు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. మీరు చెప్పినట్టు వింటూ ఉంటారు. దానికోసం మీరు ఏం చేస్తారు అంటే ముందుగా పసుపు రంగులో ఉన్నటువంటి పెద్ద సైజులో ఉన్నటువంటి ఒక నిమ్మకాయ తీసుకోండి. ఆ నిమ్మకాయను కరెక్ట్గా మధ్యలో నుంచి 2 ముక్కలుగా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కుంకుమ ఆ 2 ముక్కల మీద చల్లండి లోపల వైపున. తర్వాత చిన్న పేపర్ ముక్కను తీసుకోండి. ఆ పేపర్ ముక్కపై చాలా మెల్లిగా తులసి లేదంటే దానిమ్మ పుల్లతో నల్లని కాటుక పూసి రాయండి. మీ సమస్యను రాయండి. అబ్బాయి పేరుగాని అమ్మాయి పేరుగానని రాయండి. దేనివల్ల విడిపోయారో రాయండి. అనుమానంతో అయితే అనుమానం అని రాయండి. ఒకవేళ కోపంతో విడిపోయి ఉంటే కోపం తగ్గిమారి మా దగ్గరికి రావాలి అని చెప్పి రాయండి. మా దగ్గరికి రావాలి మనిషి, నాకు దగ్గర అవ్వాలి అని చెప్పేసి రాయండి. రాసిన తర్వాత ఆ చిన్న పేపర్ ముక్కను మనం కట్ చేసిన నిమ్మకాయ మధ్యలో ఉంచి 2 నిమ్మకాయ ముక్కలను జతచేసి నల్లని దారంతో 101 చుట్టు చుట్టండి. ఇప్పుడు మంత్రం జపించండి. ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రు సంహారయ సర్వరోగహరాయ సర్వవశీకరయ రామదూతాయ స్వాహ. జై శ్రీరామ్ అని 101 సారి నిమ్మకాయ చుట్టూ మనం దారం కట్టేటప్పుడు ఈ మంత్రము జపించండి. ఖచ్చితంగా మీకు 100% ఫలితం సిద్ధిస్తుంది. జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి.